చలో వీరవాసరానికి ఆక్వా రైతులు పిలుపునిచ్చారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతుల సదస్సును జరగనుంది. యుద్ధాన్ని కారణంగా చూపి సీడ్ ఫీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఆక్వా రంగ సంక్షోభం నివారణకు భవిష్యత్తు కార్యాచరణ ఆక్వా రైతులు ప్రకటించనున్నారు. సదస్సుకు 10,000 మంది తరలి వస్తారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, విద్యుత్ సబ్సిడీపై ఇతర సమస్యలపై ఆక్వా రైతులు చర్చించనున్నారు. రైతుకి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి పానిక్ సిచ్యువేషన్ వచ్చినా, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చినా, లేకపోతే అలాగే మన విదేశాల నుంచి ట్రంప్ ట్యాక్స్ వేసినా తీసినా, వాటితో సంబంధం లేకుండా ఎక్కడ రైతులకి పంట వస్తే రేటు తగ్గించే విధంగాను, పంట లేకపోతే పెంచే విధంగాను, ఏదైనా కొద్దిగా ముడి సరుకులు పెరిగితే వెంటనే పెంచే విధంగాను, ఈ విధంగా జరుగుతుందాన్ని అరికట్టడానికి ఏ విధంగా రైతులు మనం చేయాలనే ఒక చర్చ ప్రధాన ఎజెండాగా, అది కూడా ప్రభుత్వం వెంటనే రైతులందరికీ అందజేస్తే అదొక భరోసాగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విధంగా విన్నవించుకుంటూ, అలాగే ఒకప్పుడు రైతులుగా ఉన్న అందరూ వాళ్ళే ఇప్పుడు ఫీడ్ ప్లాంట్ యజమానులు, వాళ్ళే ఇప్పుడు ప్రాసెసింగ్ వాళ్ళు రొయ్య రైతుల కష్టాలు మర్చిపోయి, ఒకప్పుడు వాళ్ళు రైతులు ఉన్న ఇది కూడా వాళ్ళు మర్చిపోయి, రైతులకు ఏ అన్యాయం జరిగినా కూడా మరి రైతులు వంక చూడకుండా వాళ్ళకి ఏ విధంగా లాభాలు సంపాదించుకోవాలనేది మాత్రం వాళ్ళు చూసుకుంటూ ఉండడం మాకు కొంచెం కష్టంగా ఉంది. చాలా మంది గొంతులు కలిస్తే చాలా సమస్యలు పరిష్కరిస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా, మనం ఆల్రెడీ ఒక 2,000-2,500 పైబడి రైతులు వస్తారని అనుకుంటున్నాం. ఇంకా దానికన్నా కూడా ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఆక్వా రైతులకి ఉన్న సమస్యలు, ప్రధాన సమస్యలు ఒకటి సీడ్ క్వాలిటీ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు సీడ్ కరెక్ట్గా ఉంటుందో, ఎప్పుడు పనిచేయగలదో, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సీడ్ క్వాలిటీ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు, దానికి చాలా హ్యాచరీస్ పుట్టుకొచ్చేసినాయి. రైతుకి ప్రధానంగా ఇప్పుడు హ్యాచరీలో సీడ్ మీదే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం, దాన్ని పర్యవేక్షణ చేసి 100% క్వాలిటీ సీడ్ వచ్చే విధంగా ప్రభుత్వం చెయ్యాలి. ఇప్పుడు ఆక్వా రైతులకి చలో వీరవాసరానికి ఆక్వా రైతులు పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా చూపి సీడ్ ఫీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయంటూ కూడా ఈ ఆక్వా రైతులు చూపిస్తూ చలో వీరవాసరానికి ఆక్వా రైతుల సదస్సులైతే పిలుపునివ్వడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి కూడా మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, గత 3 వారాలైంది యుద్ధం ప్రారంభమై, అటు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇక్కడ ఎటువంటి ప్రభావం లేకపోయినా కూడా ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటి ధరలు అనేది కూడా దారుణంగా తగ్గించేశారంటే, ఇప్పటికే గత 3 వారాల నుంచి కూడా ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విన్నవించినా సరే ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు చలో వీరవాసరం కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగబోతోంది. ఈ యుద్ధ ప్రభావంతో జరుగుతున్న దోపిడీతో పాటు ప్రధానంగా సీడ్ ఫీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీల దోపిడీని అరికట్టాలని, అలాగే కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయడం, మరోవైపు నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్ వాటితో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ ప్రతి ఆక్వా రైతుకు అందించాలన్నటువంటి ప్రధాన డిమాండ్లతో పాటు వారి సమస్యలన్నిటిపై కూడా ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విధంగా రేపు సదస్సు జరగబోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 45 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ఈ రొయ్య సాగు జరుగుతుంది. వారందరూ కూడా ఈ యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా రైతులు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు ఆ వీరవాసరంలో ఉన్నటువంటి తులసి కళ్యాణంలో కూడా దీనికి వేదిక సిద్ధం చేయడం జరిగింది. 10,000 మందికి పైగా ఆక్వా రైతులు తరలి వస్తారని కూడా నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దిగి రావడం లేదు, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదిస్తున్నటువంటి ఆక్వా రంగాన్ని ఎందుకు ఇంత శీతకన్ను విధిస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ సదస్సుకు పిలుపునివ్వడం జరిగింది. రేపు వీరి సమస్యలపై ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇస్తూ కూడా ఒక అజెండాను కూడా రూపొందించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.